హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్రాజ్ డైలీ వ్లాగ్స్. సో ఇప్పుడే వార్ 2 మూవీ అయితే చూసొచ్చానండి. యాక్చువల్గా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీ కూలీకి అయితే టికెట్స్ దొరకలేదు. లేదంటే అదే మూవీ ఫస్ట్ చూద్దాం అని అనుకున్నాను. బట్ అది ఈవినింగ్ అయితే మూవీ టికెట్స్ అయితే అరేంజ్ అయ్యాయి. సో అందుకని చెప్పి వార్ 2 అయితే టికెట్స్ దొరకడం వల్ల ఆ మూవీకి అయితే వెళ్ళిపోయాను. సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ అయితే ఓకే, పర్వాలేదు. నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ మెయిన్లీ చెప్పాలి అంటే నార్త్ సైడ్ మెయిన్ హృతిక్ రోషన్ గారి కోసం అయితే చూడొచ్చు. ఎన్టీఆర్ గారిని పెట్టారు కానీ నాకైతే అప్ టు ద మార్క్ అని అనిపించలేదు. సో మరి హృతిక్ రోషన్ గారు చూస్తే ఆ కట్అవుట్ కానీ, ఆ ఫిజిక్ కానీ, అతని యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక డ్యాన్స్ మూమెంట్స్ కానీ చెప్పాలంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అతని యొక్క ఇప్పుడు ఇద్దరు వేస్తారు, ఒక సాంగ్ ఉంటుంది. హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారిది కూడా ఒక సాంగ్ ఉంటుంది. సింగిల్ సాంగ్ ఇద్దరు కలిపి వేస్తారు. వేస్తుంటే స్టెప్స్ సింగిల్గా చూడొచ్చు, బాగున్నాయి. ఇద్దరు కలిపి వేస్తారు. హృతిక్ రోషన్ గారినే చూడాలనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు ఈజ్ ఏ గుడ్ డాన్సర్, కాదనట్లేదు. బట్ హృతిక్ రోషన్ గారు పక్కన చేస్తుంటే మాత్రం నిజంగా చెప్పాలంటే హృతిక్ రోషన్ గారినే చూడాలనిపించింది. సో అలానే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాత్రం మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. యావరేజ్ అని చెప్పొచ్చు ఓవరాల్గాన. సో ఇద్దరు యాక్టింగ్ చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్ గారు అయితే ఫస్ట్ మూవీలోని హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎంట్రీ ఉంటుందండి. చాలామంది ఇంటర్వెల్కి ముందు ఎంట్రీ, లేదు అంటే సెకండ్ హాఫ్ ఎంట్రీ ఉంటుంది ఎన్టీఆర్ గారిది అని చెప్పారు, కానీ అలా ఏం లేదు. 30 minutes తర్వాత ఎంట్రీ ఉంటుంది ఎన్టీఆర్ గారిది. ఇది స్పాయిలర్ అయితే ఏం కాదు. సో చాలా మటుకు రివీల్ అయితే అయ్యింది. అలానే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే అంతేం ఉండదండి. ఎన్టీఆర్ గారి మెయిన్ యాక్టింగ్ అంతా కూడా సెకండ్ హాఫ్లోనే అతని యాక్టింగ్ అయితే చూడడానికి బాగుంటుంది. చాలా న్యాచురల్గా, మరి ఇంక చెప్పవసరం లేదు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కోసం చాలా బాగా చేశారు. అలానే మనకి హృతిక్ రోషన్ గారు అయితే మూవీ అంతటికి మెయిన్ అతనే అని చెప్పాలి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అంతా కూడా మెయిన్ ప్లాట్ అంతా కూడా హృతిక్ రోషన్ గారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో స్పై యూనివర్స్ ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఏవైతే సిరీస్ ఉన్నాయో, యాక్షన్ మూవీస్ ఏవైతే జవాన్, పఠాన్, వార్ 1, ఇప్పుడు వార్ 2, అలానే చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అదే కాంటెంట్ అయితే అదే. సో అలానే ఒక్కొక్క సిరీస్ చేసుకుంటూ వస్తున్నారు. స్పెషల్గా అయితే ఏమీ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే నాకైతే నా ఒపీనియన్ ప్రకారం వార్ 1 అయితే ఇంకా బాగుందని చెప్పొచ్చు వార్ 2 కన్నా. అలానే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ వస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్లో ఉన్నాయండి. యాష్రాజ్ గారి ఫిలిమ్స్ మరి ఇంకా చెప్పవసరం లేదు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. నీళ్ళ ఖర్చు పెడతారు మొత్తం మనీ అంతా కూడా. అంత ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. అలానే డైరెక్షన్ పరంగా మనకి అయాన్ గారు అయితే చాలా అద్భుతంగా, అతని డైరెక్షన్ చాలా బాగుంది. అలానే మనకి హృతిక్ రోషన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫైటింగ్ సీన్స్ ఉంటాయండి మూవీలోని, సూపర్. అలానే మనకి ఎన్టీఆర్ గారి సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక ఎంట్రీ, ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుంది, ఫైటింగ్ సీను. అదైతే నాకు అంత టాప్ నాచ్ అనిపించలేదు. ఎన్టీఆర్ గారికి అపోజిట్గా విలన్స్ వస్తూ ఉంటారు, ఇతను ఫైట్ చేస్తుంటారు. అంత న్యాచురల్గా అయితే ఉండదు. అంతా కూడా విఎఫ్ఎక్స్ కానీ, యాక్షన్ డ్రామా అంతా కూడా ఏదో తీయాలి కదా అని చెప్పి తీసినట్టు అనిపించింది. నాకైతే అప్ టు ద మార్క్ అని అయితే చెప్పలేను. సో అంతైతే నాకేం నచ్చలేదు అతని యాక్షన్ సీన్స్. అలానే మీరు ట్రైలర్లో చూసుంటారు, ఫ్లైట్ మీద కూడా ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అది కూడా ఎందుకు అంత అలాగా తీసారో నాకు అర్థం కాలేదు. సో నాకు అది కూడా అంత నచ్చలేదు నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఒక కారే తీసుకోండి, ఒక 80 స్పీడ్లో మనం కార్లో వెళ్తున్నాం, లేదంటే 100 స్పీడ్లో వెళ్తున్నాం కార్ మీద. మనం చెయ్యిలా బయట పెడితేనే చెయ్యిలా ఇలా ఇలా బ్యాక్కి వెళ్ళిపోతుంటుంది ఆ స్పీడ్కి. అలాంటిది ఒక ఫ్లైట్ అంత ఆల్టిట్యూడ్ మీద హై లెవెల్లో వెళ్తుంది. సో దాని మీద ఫైటింగ్ సీన్ అంటే అసలు మనుషులు అసలు నించోగలరా అలాంటిది? అలాంటిది రోప్ ఫైటు,
గాలిలో ఎగిరి కొట్టడాలు, ఎన్టీఆర్ గారు అయితే ఇలా రౌండ్గా తిరిగి కొట్టడాలు చాలా చాలా వెరైటీగా ఉంది ఫైట్ అంతా కూడా. అది కూడా నాకు అంత నచ్చలేదు. సో ఇంకోటి ఫస్ట్ హాఫ్లోనైతే ఒక చేజింగ్ సీన్ ఉంటుందండి ఎన్టీఆర్ గారిది, హృతిక్ రోషన్ గారిది. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ తీశారు డైరెక్టర్ అయాన్ గారు అయితే. 15 మినిట్స్ సీన్ ఉంటుంది. అదైతే అలా కూర్చునిపోతుంది థియేటర్ మొత్తం, అలా 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 ఫ్రీజ్ అయ్యి ఉండిపోద్ది అనమాట ఆ చేజింగ్ సీన్కి అయితే. అదైతే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది ఆ సీన్ అయితే. హీరోయిన్ పరంగా మనకి కైరా అద్వానీ గారు, ఆవిడ కూడా ఇందులో చాలా బాగా చేశారు. ఆవిడ పరంగా ఆవిడ క్యారెక్టర్కి ఆవిడ న్యాయం చేశారని చెప్పొచ్చు. ఆవిడ కూడా ఇందులో సోల్జర్ గానే ఉంటారు. ఆవిడ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ సోల్జర్స్ టీంలో ఉంటారు ఆవిడ కూడా. సో ఇదంతా కూడా మనకి ఒక స్పై యూనివర్స్ నుంచి లింకప్ అయ్యి వస్తున్న సిరీస్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్ అండి, కొత్తగా అయితే ఏం లేదు. సో ఇదండి. అలానే మనకి ఎండింగ్కి వచ్చేసరికి మనకి అందరూ కూడా ఎండింగ్ టైటిల్స్ అయిపోయాయి కదా అని చెప్పి లేచి వెళ్ళిపోతారు. అలా చేయకండి. ఇంకొక 2 మినిట్స్ సీన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అది కూడా నెక్స్ట్ వార్ 3ని కూడా రివీల్ చేస్తారు. సో అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ అతను కూడా కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిరీస్కి స్కై యూనివర్స్లో నెక్స్ట్ సిరీస్ కంటిన్యూషన్ ఉంటుంది అది కూడా. సో అది కూడా చూడండి, బాగుంటుంది అది కూడా. సో సాంగ్స్ పరంగా వస్తే అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యాక్సిమం ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. సాంగ్స్ కూడా బాగుంది. మ్యూజిక్ పరంగా బీజిఎం ఆర్ఆర్ అదిరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా బాగా ఇచ్చారు ఆర్ఆర్ అయితే. అలానే సాంగ్స్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా. సో ఇదండి నా రివ్యూ. మూవీ అయితే వార్ 2 యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ నేనైతే 5కి 3.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఇది నా ఒపీనియన్. సో ఎవరెవరికి నచ్చింది నచ్చలేదు అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు కూలీకి కూడా నేను వెళ్ళబోతున్నాను, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీకి. అది కూడా చూసొచ్చి రివ్యూ చెప్తాను. సో మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.